జగన్ అయితే 5,000 కిలోమీటర్లు తిరగాలనుకుంటారు కానీ తిరగనివ్వరేమో అనుకుంటున్నా. ఈసారి అడ్డుపడతారేమో, చెక్ పెడతారేమో అనుకుంటున్నా. ఎందుకంటే ఉమ్, గతంలో చేసినప్పుడు పాదయాత్ర, రాజశేఖర రెడ్డి పాదయాత్ర అప్పుడు ఏముందిలే ఆయన దోన ఆయన నడుస్తాడు ఏమవుతుందిలే అనుకున్నారు. బట్ అవును. పాదయాత్రల సిస్టంలో రాజశేఖర రెడ్డిది ఒక కమిటెడ్ పాదయాత్ర. అతను హైవేలు కానీ ఎక్కడా కూడా కాసేపు అక్కడ దాకా కారులో వెళ్దాం అనుకోలేదు. ఆ నడక అలా సాగుతూ వెళ్ళిపోయింది. 1,500 కిలోమీటర్లు కూడా అలా సాగుతూ వెళ్ళిపోయింది. అక్కడ ప్రాబ్లం వస్తే రోడ్డు పక్కన టెంట్ వేయించుకుని అక్కడే హాస్పిటల్ ట్రీట్మెంట్ తీయించుకున్నాడు. కానీ ఆగలేదు. అవును. 4 రోజులు ఆగిన ఉమ్, టూరు అక్కడే ఆగారు తప్పించి వెనక్కి వెళ్ళిపోలే, హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకోలే. మళ్ళీ అంత ఉమ్, సిన్సియర్ హార్డ్ వర్కింగ్ పాదయాత్ర చేసింది తనే. తర్వాతన అవును. జగన్ పాదయాత్ర, ఇది చంద్రబాబు గారి పాదయాత్ర, ఆయన కాస్త ఉమ్, బ్రేక్స్ ఇచ్చుకుని ఆయన వెళ్ళిన రాజశేఖర రెడ్డి పాదయాత్ర లాగానే ఆయన కూడా హైవేల మీద వీటి మీద కూడా సిస్టమేటిక్గానే వెళ్ళారు ఆయన కూడా. అప్పుడు ఆయన ఏమి బస్సులు లేకపోతే అట్లాగా కార్లు ఎక్కి అంత దూరం వెళ్ళటం అట్లా లేదు. తర్వాత అవును. పాదయాత్రల సిస్టమ్ మారిపోయింది. మన రాహుల్ గాంధీ వచ్చిన తర్వాత పాదయాత్ర ఎట్లాంటిది, ఆ, ఊరి చివరి దాకా బస్సులు వెళ్ళటం, అక్కడ పాదయాత్ర చేయడం, దాని పాదయాత్ర ఇన్ని కిలోమీటర్లు అన్ని కిలోమీటర్లు అని వెర్రి కబుర్లు చెప్పడం, అలా నడిచింది. అవును. షర్మిల పాదయాత్ర కొంత విచిత్రంగా సాగింది.